అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. భరద్వాజ గారు, బాహుబలి ఈ మాట తెలుగు ఇండస్ట్రీ చరిత్రనే మార్చేసింది. అవును, 10 ఏళ్ళు రిలీజ్ అయ్యి బాహుబలి ది బిగిన్స్. బాహుబలికి ముందు ఇండస్ట్రీ, బాహుబలి తర్వాత ఇండస్ట్రీ పరిస్థితికి వచ్చింది. బాహుబలి గురించి మాట్లాడుకోవాల్సి 10 సంవత్సరాల తర్వాత మీకు కలిగిన అభిప్రాయం ఏంటి? అంటే ప్రపంచ మార్కెట్కి తెలుగు సినిమాని పంపిణీ చేసినటువంటి ఘనత బాహుబలిది. దీన్ని అంగీకరించి తీరాల్సినటువంటి సందర్భం. అయితే ఈ మార్కెట్ ఉంటే తప్ప, అంటే మార్కెట్ ఉండటం ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేటువంటి గ్యారంటీ ఉంటే తప్ప మనం క్వాలిటీ సినిమా తీయలేము. క్వాలిటీ సినిమా తీయాలంటే బడ్జెట్ కావాలి. అంతేగా, ఆ బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే మార్కెట్ ఉండాలి. ఈ ఈక్వేషన్లో తెలుగు సినిమా మార్కెట్ విస్తరించాలి, విస్తరిస్తే తప్ప క్వాలిటీ సినిమా తీయలేము అనే ఒక అవగాహనకు వచ్చిన తర్వాత రాజమౌళి గారు అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు హ్యాండిల్ చేయగలరా లేదా అనేటువంటి ఒక క్లారిటీ ఇండస్ట్రీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ క్లారిటీ ఇవ్వటం కోసం మగధీర అనేటువంటి ప్రయోగం చేశాడు ముందు. అంటే నేను ఇంత భారీ సబ్జెక్టును హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ని ఇండస్ట్రీకి మగధీర ద్వారా ఇచ్చి ఆ తర్వాత బాహుబలి అనౌన్స్మెంట్ వచ్చింది. అవును, ఈగా మధ్యలో ఉందిగా, మధ్యలో ఈగా విఎఫ్ఎక్స్ మీద అవగాహన కోసం. అంతే. అంటే నేను ఇంత భారీ ఒక జానపద తరహా కథని హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ని మగధీర ద్వారా ఇండస్ట్రీకి కల్పించి దాని మీద ఆ పునాది మీద బాహుబలి అనేటువంటి ఒక భారీ సినిమా, అంటే పాన్ ఇండియా సినిమాకి ఆయన మార్గం వేసుకున్నాడు. అయితే ఈ పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయడానికి ఏ తరహా కథతో వెళ్ళాలి అనే దగ్గర జానపదం అయితే బాగుంటుంది, ఇది ప్రతి ఏరియాని టచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని అనుకుని పేర్లు ఏం పెట్టాలి అన్న దగ్గర బౌద్ధ వాంగ్మయంలో నుంచి పేర్లు తీసుకున్నారు వీళ్ళు. మొత్తం అన్ని పేర్లు బాహుబలి దగ్గర నుంచి మొదలు పెడితే శివగామి, బల్లాల దేవుడు, ఈ పేర్లన్నీ కూడా బౌద్ధ వాంగ్మయం నుంచి తీసుకుని అవి తెలుగు ఆడియన్స్ కొత్తగా అనిపిస్తాయి, ప్రతి ఒక్కళ్ళకి విన్నట్టుగా అనిపిస్తాయి, ఎక్కడో హిస్టారికల్ రెఫరెన్స్లు ఉన్నాయి ఈ పాత్రలకి అనిపిస్తుంది. శివగామి కథ ఇలాంటి పుస్తకాలన్నీ దీని తర్వాత తెలుగులోకి అనువాదాలైనాయి. ఈ క్యారెక్టర్లన్నీ ఉన్నాయి. ఉన్న పాత్రలని తీసుకుని, ఉన్న పేర్లను తీసుకుని వీళ్ళు కొత్త కల్పన చేశారు. అయితే ఈ కల్పన చేయటానికి ఒక పునాది పెట్టుకున్నారు, మళ్ళీ ఒక బేస్. అంటే ప్రూవ్డ్ సబ్జెక్టుతో వెడితే గ్యారంటీగా హిట్ కొట్టగలం అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. ఈ ప్రూవ్డ్ సబ్జెక్టు కోసం ఒకసారి పాత జానపదాలన్నింటినీ వెరిఫై చేశారు. ఈ పాత జానపదాల వెరిఫికేషన్లో వీళ్ళకి దొరికిన సినిమా ఎన్టీ రామారావు గారి జయసింహ. ఆ జయసింహ సినిమాని రెఫరెన్స్గా పెట్టుకుని అక్కడి నుంచి ఒక లైన్ అల్లారు, ఒక ప్రాథమికమైన బేసిక్ లైన్. అది ఇది చూసిన తర్వాత వాళ్ళు చెప్పలేదు, కానీ ఇది చూసిన తర్వాత అందరికీ ఒక్కొక్కరికి ఒక సినిమా అంటారు. మీరు జయసింహ అంటారు, ఇంకొకళ్ళకి గండికోట రహస్యం అన్నారు. ఏ రహస్యం అన్నప్పటికీ జయసింహ అనే సినిమాకి ఎందుకు ఈ సినిమా ఉంది, దాని మీద ఆధారపడి ఉందని ఎలా చెప్పగలమంటే ఇందులో శివగామి క్యారెక్టర్ దాదాపుగా అక్కడ ఉంటుంది. అంటే జయసింహ సినిమా ప్రారంభం కూడా ఒక రాజు యుద్ధంలో చనిపోతాడు, కానీ విజయం సాధిస్తుంది ఆ రాజ్యం. సాధించిన తర్వాత అప్పుడే పిల్లాడు పుడతాడు. ఈ పుట్టిన పిల్లవాడు పెనుతండ్రి పెంపకంలో పెరుగుతాడు. ఆ పెనుతండ్రి ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు గారికి ఒక పెయిన్ మొదలవుతుంది. అంటే అన్నగారి తర్వాత అన్నగారి కుమారుడినే రాజుని చేయాలి, నేను ఎప్పుడు రాజు అవుతాను, నా కుమారుడు ఎప్పుడు రాజు అవుతాడు, మేము ఇలా ఉండిపోవటమేనా అని ఒక ఇది మొదలై ఈ అన్నగారి కుమారుడిని గనక తప్పించేస్తే తన కుమారుడు రాజు అవుతాడు అనే ఉద్దేశంతో ఈ అన్నగారి కుమారుడిని తను బయటపడకుండా హతమార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నాలని అతని భార్య అడ్డుకుంటూ ఉంటుంది. అడ్డుకుంటూ ఈ ప్రయత్నాలను అడ్డుకోవడం కోసం తన కుమారుడిని అన్నగారికి రక్షణగా పెడుతుంది. కాంతారావు గారు చేశాడు ఆ క్యారెక్టర్. అంటే ఇందులో బల్లాల దేవుడి క్యారెక్టరు అక్కడ కాంతారావు చేశాడు జయసింహలో. కాంతారావు బల్లాల దేవుడిలాగా ఆ క్యారెక్టర్ టోటల్గా రివర్స్లో ఉంటుంది. ఇక్కడేమో తండ్రి అడుగుజాడల్లో నడిచేటువంటి కొడుకుగా ఉంటాడు, అక్కడేమో తల్లి అడుగుజాడల్లో నడిచే కొడుకుగా పెరుగుతాడు. పెరిగి
భల్లాల దేవుడు క్యారెక్టర్ ఎలాగైతే తండ్రి ఆశను నెరవేర్చడం కోసం పనిచేస్తుందో ఇక్కడ కూడా తల్లి ఆశయాన్ని నెరవేర్చడం కోసం అన్నగారి మీద తండ్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ అడ్డుకుంటూ ఉంటాడు ఓహో. ముసుగు మనిషి అనే పేరుతో. చివరికి తన పథకాలు ఏవి పారకపోయేసరికి తనే నేరుగా చంపడానికి ప్రయత్నం చేస్తాడు ఎస్వి రంగారావు. అప్పుడు ఎస్వి రంగారావుని హతమార్చడానికి ప్రయత్నం చేస్తాడు ఈ ముసుగు మనిషి. ఓహో. అప్పుడు ఎన్టీ రామారావు జయసింహ అసలు ఎవరు ఈ ముసుగు మనిషి అని చెప్పి వేటాడి పట్టుకుని ఆ ముసుగు తీసేస్తే తమ్ముడే. ఇదేంటి నువ్వెందుకు చేస్తావు ఈ పని నీ తండ్రిని అంటే అప్పుడు చెప్తాడు, మొదటి నుంచి నీ మీద జరుగుతున్నటువంటి అన్ని హత్యా ప్రయత్నాలకి ఈయనే కారకుడు, రాజ్యం కోసం ఈ ప్రయత్నం చేశాడు, మేము ధర్మాన్ని కాపాడటం కోసం నీ వెనకాల ఉన్నాం అని అలా కంక్లూడ్ అవుతుంది సినిమా. అది గుమ్మడి గారి భాషలో చెప్పాలంటే 3 సినిమాల డబ్బులు వసూలు చేసిందని చెప్పాడు ఆయన. గుమ్మడి గారి ఆటోబయోగ్రఫీలో జయసింహ గురించి రాస్తూ 3 సినిమాల డబ్బులు కలెక్ట్ చేసింది ఆ సినిమా అని రాశాడు ఆయన. అంటే అంత పెద్ద విజయం, అంత పెద్ద విజయం సాధించినటువంటి ఆ కథని బేసిక్ లైన్గా తీసుకుని దాని మీద రకరకాల ప్రభావాలు ఉన్నాయి. ఇంకా అంటే సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడియన్స్ ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకూడదు తెర నుంచి, అద్భుత రసంలో చెప్పాలి అనే ఉద్దేశంతో డిజైన్ చేశారు. మనకి అప్పటి వరకు బిగ్ మార్కెట్ సినిమాలు చూపించినటువంటి 2 తమిళ దర్శకులు ఉండేవారు. ఒకరు శంకరు, రెండోది మణిరత్నం. వీళ్ళిద్దరూ కూడా బిగ్ మార్కెట్ని అంటే సౌత్ ఇండియన్ మార్కెట్ వరకు వాళ్ళ దృష్టి ఉండేది. పాన్ ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ ఒక కొత్త తరహా జానపద కథతో వెళదాము అనే కార్యక్రమానికి అంకురార్పణ చేసి దాన్ని విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేసేటువంటి క్రమంలో ఈ అనుష్క క్యారెక్టర్ డిజైనింగు ఈ ఏరియాకి వచ్చేసరికి అందులో అక్కడ కూడా మళ్ళీ జయసింహ పోలికలు కనిపిస్తాయి. అంటే అక్కడ వహీదా రెహమాన్ చేసిన క్యారెక్టరే, అంటే పొరుగు దేశంలో ఉన్నటువంటి ఒక సమస్యలో యువరాణి ఉండటం, ఆ సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఆవిడ్ని ఈయన ప్రేమించటం, అలా నడుస్తుంది అక్కడ కథ. దాదాపు అదే ఎలిమెంట్స్ని ఇక్కడ కూడా వాడారు. వాడి అలా ఆ పాత్రని ఇంకొంచెం పెంచారు, దానికి చాలా డెప్త్ ఇచ్చారు, దానికోసం చాలా వర్కౌట్ చేశారు. రాజమౌళి చేసినటువంటి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. ప్రతి క్యారెక్టర్కి దానికోసం విపరీతమైన రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ మనకి తెర మీద కనిపించకపోయినా కానీ ఆ కష్టం ఉండటం వల్లనే ప్రతి పాత్ర సజీవంగా ఉంది. సజీవంగా ఉండటం మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళకి గుర్తుండిపోయింది. చివరికి ఒక క్విజ్గా కూడా మారింది. పార్ట్ 1 వచ్చేసిన తర్వాత వై కట్టప్ప కిల్స్ బాహుబలి అనేది ఒక ఇంటింటి క్విజ్గా మారిపోయినటువంటి ఒక సందర్భం చూసాం మనం. అవును, నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్గా అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. ఒక డిస్కసివ్ పాయింట్ ప్రతి చోట ఏవై ఉండొచ్చు అని. ఇది ఇంపాక్ట్ అనేది మామూలుగా లేదంటే వాళ్ళు బిగినింగ్ అనే పేరుతో రిలీజ్ చేసినటువంటి పార్ట్ 1 దాని కంక్లూడింగ్ పార్ట్ విపరీతమైన ప్రభావాన్ని వేసి ఈగర్గా వెయిట్ చేసేలాగా చేసింది. ఆ ఈగర్నెస్ మీద అంటే జనాల్లో క్రియేట్ అయినటువంటి ఆ క్యూరియాసిటీ పునాదుల మీద పార్ట్ 2 రిలీజ్ అయ్యి అది భారతీయ సినిమా రికార్డుల్ని కొల్లగొట్టింది. ఆ రికార్డును కొట్టడం అనేది ప్రతి సినిమాకి టార్గెట్గా మారిన తర్వాత అంటే తెలుగు సినిమాకి సంబంధించి బాహుబలిని చెప్పుకోవాలంటే బాహుబలి తర్వాత ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు ఈ మార్కెట్ విస్తరణ కార్యక్రమాన్ని ఆమోదించి తీరక తప్పని పరిస్థితి వచ్చింది. వచ్చిన తర్వాత ఏ తరహా కథలు ఎంపిక చేసుకోవాలి అనేది ఒక కసరత్తుగా మారింది. ప్రతి ఒక్కళ్ళకి ఒక క్విజే, మళ్ళీ తెగ కష్టపడుతున్నారు ఇప్పుడు. అంటే వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఇలా రకరకాల ఎలిమెంట్స్ కరోనా కంటే చాలా ముందే బాహుబలి నుంచి ఊహించాడు ఆయన. ఆ తర్వాత నెమ్మదిగా ఇప్పుడు సినిమా హాలు ఎదుర్కొంటున్నటువంటి కొత్త సవాళ్ళకి కూడా అదే మార్గం. అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే, ప్రాపర్గా మీరు ఇవ్వగలిగితే ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి డీవియేట్ అయ్యి థియేటర్కి వస్తాడు ప్రేక్షకుడు. అవును అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయం రాజమౌళి చెప్తూ వచ్చాడు. ఇప్పటికీ బాహుబలి మార్గమే అందరికీ, ప్రతి సినిమా మేకర్కి. మీరు చెప్పే కథలో డెప్త్ ఉండాలి, ప్రతి క్యారెక్టర్ని ప్రాపర్గా వర్కౌట్ చేయండి, డీటెయిల్స్ వర్కౌట్ చేయండి, తెర మీద అది ప్రభావవంతంగా చూపించండి, జనాలు ఎందుకు థియేటర్కి రారో చూద్దాం
అనేది ఒక ప్రోగ్రామ్ ఇచ్చేశాడు ఆయన. అలా తెలుగు సినిమాకు ఒక గ్రామర్ రాసినటువంటి సినిమాగా కూడా బాహుబలిని చెప్పుకోవాలి. అలా అన్ని విధాలుగా వసూళ్ల పరంగాను, అలాగే కొత్త మార్కెట్‌ని ఓపెన్ చేసినటువంటి సినిమాగాను, అది ఒక చరిత్ర క్రియేట్ చేసినటువంటి సినిమా. ఇందాక మీరన్నట్టుగా తెలుగు సినిమా చరిత్ర బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాతగా మారింది. ఈ మారటానికి అంకురార్పణ జరిగింది జూలై 10. 10వ తారీఖు, జూలై 10వ తారీఖు జరిగింది. 10 ఏళ్ల క్రితం. 10 ఏళ్ల క్రితం ఆ సినిమాలో ఏముంటుంది అని చూడటానికి జనాలు థియేటర్ల వైపు పోటెత్తారు. ఇప్పుడు కూడా ఆ క్యూరియాసిటీ కనిపిస్తోంది. మరి రిలీజ్ కోసం ఏదైనా సన్నాహాలు చేస్తున్నారా? వాళ్ళు ఏదో ఒక ఈవెంట్ చేసే ప్రయత్నాల్లో అయితే ఉన్నారు నిర్మాతల వైపు నుంచి. అంటే ఒక సెలబ్రేటివ్ మూమెంట్ వాళ్ళకి. ఈ సెలబ్రేషన్ తర్వాత ప్రేక్షకుల్ని కూడా సెలబ్రేట్ చేస్తూ రిలీజ్ చేస్తారా సినిమాని? రిలీజులు అనేటువంటి ఒక పరంపర చూస్తున్నాం మనం. అవునవును. ఈ పరంపరలో భాగంగా బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 విడివిడిగా చేస్తారా, కలిపి చేస్తారా, ఇలాంటి రకరకాల చర్చలు మొదలైపోయినాయి. మరి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారు నిర్మాతలు అనేది చూడాలి.